వదినా అనుకున్నట్టే నెక్స్ట్ వీక్ ఇండియాకి టికెట్ కన్ఫర్మ్ అయింది. సరే నానా బాబాయ్ని చూడు. చాలా చేంజ్ అయింది బాబాయ్ హైదరాబాద్. హాయ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ శేఖర్. మా అబ్బాయి అలోక్ యుఎస్ నుంచి వచ్చాడు. హలో అంకుల్. మీ బాబాయ్ ఎప్పుడు నీ గురించే చెప్తుంటారు. అంకుల్ రా పక్కనే ఉంటారు. ఓ నీ జాబ్ అది బాగుందా? యా ఆల్ ఫైన్ అంకుల్. ఏయ్ లోపల మోటార్ ఆపమని చెప్పు. రారా కాఫీ తాగిదిగానే. పర్లేదు పర్లేదు వెళ్ళండి. సరేరా. సీ యూ అంకుల్. ఓకే. వినీ ఎలా ఉన్నావు? నేను బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? వీడికే దుఃఖలా ఉన్నాడు. డైమండ్ షేడ్. ఎలా ఉన్నారు శ్రీమతి గారు? బాగున్నాను. చూడ్రా చింటూ, నువ్వు మీ నాన్నతో మాట్లాడొద్దు, నేను కూడా మాట్లాడు. నువ్వు పుట్టినప్పుడు నిన్ను చూడ్డానికి కూడా రాలేదు తెలుసా మీ నాన్న. మీ అత్తను మొట్టికాయ వేద్దాం. చూడొద్దునా, తనెక్కడున్నా మనసంతా మాతోనే ఉంటుంది. మమ్మీ భర్త వచ్చేసరికి పార్టీ మార్చేసింది చూడు. లక్కీ ఐ లవ్ యు. చేతిలో అట్లా కూడా వేడిగా ఉంది. లక్ష్మి ఉప్పులో పప్పి. అది కాదండి, అదే పప్పులో ఉప్పు. ఏరా ఇలా వచ్చావు? చెప్పరా. మరేమో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. లవ్ చేస్తున్నావా? ఎవరా తను? ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఎక్కడ ఉంటుంది? ఆగవే ఆగు. ఏంటి లవ్ చేస్తున్నావా? అమ్మాయి బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు లవ్ అన్నాడా? ఇక నుంచి యాడ్ అవుతుంది. చాక్లెట్లకి చాక్లెట్లు, సినిమా టికెట్లు, అదంటాడు ఇదంటాడు, లాంగ్ డ్రైవ్ అంటాడు. అబ్బో మనం చూడాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయిలే. వీటితో పాటు వీడి లవ్ని కూడా మనమే పోషించాలి. ఇప్పటి వరకు ఈ పాకెట్లో వెయ్యి పెట్టానా, రేపటి నుంచి ఆ పాకెట్లో కూడా వెయ్యి పెడతాను. ఎంజాయ్ చెయ్యి. కాలేది మాకే కదా. హలో, ప్రస్తుతానికి 1000. రేపటి నుంచి ఓకే అయితే 1000కి 1000 డబుల్ అవుద్ది. ఏంట్రా పంతులు గారిని పిలిపించమంటావా ముహూర్తం పెట్టించడానికి? అసలు ఎలా పరిచయం చేసావురా? మార్నింగ్ నుంచి 13 కాల్స్ చేశాను కానీ నో ఆన్సర్ రా. రేపు ఫిబ్ 14th అంటే వ్యాలంటైన్స్ డే. నా 14th కాల్ లిఫ్ట్ చేసిందే అనుకో, ఇంక నా లవ్ సక్సెస్. రే తనే ఫోన్ చేస్తుందిరా, చూడు చూడు. థ్యాంక్ యూ రా. హలో. ఏ సాదిక్, ఈ టైంలో ఏం చేస్తున్నావు? చిన్న సర్ప్రైజ్, బయటకు వస్తావా? ఈ టైంలోనా? ఇంట్లో అందరూ ఉన్నారు. అవునులే, మేము పిలిస్తే ఎందుకు వస్తారులే. అలా ఏం లేదు. సర్లే వస్తున్నా. నాకు